ఏదైనా తినాలనిపించాలంటే ప్రెగ్నెంట్ అయి ఉండాలా ఏంటి? నార్మల్ గా ఉన్న వాళ్ళకి తినాలనిపించకూడదా? నాటి వీడియోలో చెప్పిన గుర్తుందా? ఏదైనా తినాలనిపిస్తుందంటే నీళ్లు పోసుకున్నావా ఏంటి అని ఎవరో ఒకరు పెద్దవాళ్ళు అడిగే వాళ్ళని. అట్లా అడిగినప్పుడు అవును నీళ్లు పోసుకున్నా, ఇప్పుడు 3వ నెల, అందుకే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, పురుడు చేయడానికి వస్తావా నువ్వు అని గట్టిగా వాళ్ళు అడిగిన వెటకారం భాషలోనే నాకు చెప్పాలనిపించేది. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఎదురు చెప్పకూడదు అనే సంస్కారం మనకుంది కాబట్టి ఏమనకుండా సైలెంట్ గా వచ్చేది. ఒకవేళ ఏమైనా అంటే ఇంకేమైనా ఉందా? మనతో పాటు మన పేరెంట్స్ ని కూడా అంటారు, ఏంటా పిల్ల ఇట్లా మాట్లాడుతుంది, ఎవరి బిడ్డ ఆమె, ఇట్లాగే పెంచుతున్నారా, ఎవరితో ఎట్లా ఉండాలి తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలి తెలియదు, రేపు పెళ్ళైన తర్వాత ఇట్లాగే మాట్లాడితే ఊరుకుంటారు అత్తమామ అంటూ ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో అమ్మ నాన్నలకు కూడా చురకలేస్తూ ఉంటారు. అంతా మనకు అవసరమా చెప్పండి? అన్నారు కదా అని ఆవేశపడితే అమ్మ నాన్నలు కూడా మాట పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మూసుకుని వెళ్ళడమే బెటర్ కదా. మీరేమంటారు? నేను చెప్పింది నిజమా కాదా? అవును, దీనికి రిలేటెడ్ గా మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? చేసుంటే కామెంట్ చేయండి. పెద్దవాళ్ళు వెటకరం చేసేది మనమరాన్లు అనే చనువుతోనే కదా, అది మనకు ఆ వయసులో అర్థం కాదు, అర్థమయ్యేసరికి వెటకరం చేసిన వాళ్ళు మనతో ఉండరు.